హాయ్ గాయ్స్, ఈరోజు మేమైతే 4 కంటే తరువాత 5 కంటే ముందే లేసాం. వీడియో తీసేసరికి కొంచెం లేట్ అయింది. ఈరోజు భోగిమంట వేయాలి కాబట్టి మేము పొద్దున్నే చల్లోనే లేచేసాము. భోగిమంట వేసుకోవడానికి ప్లేస్ కూడా సెలెక్ట్ చేసుకున్నాము. మేమే ఫస్ట్ అనుకుంటే మాకంటే ముందు చాలామంది వేస్తారు. ఇంకా మేము కట్టెపుల్లల్ని ముందు రోజే పెట్టుకున్నాం కాబట్టి వాటితో చేసేసాము. ఇక్కడ పెడుతుంటే పడిపోతున్నాయి. ఇంకా మా చెల్లి తీసుకొచ్చింది ఇసుక, దాన్ని ట్రై చేద్దామని ఇంకా పెడితే పర్లేదు, అన్నీ బాగానే నుంచున్నాయి. ఇప్పటికి 10 టైమ్స్ పడిపోయాయి. ఫస్ట్ టైం కాబట్టి, కొత్త కాబట్టి అంత పెట్టడం రాదు, కానీ మా ప్రయత్నం మేము చేసాము. గడ్డి పిడకలు అవన్నీ ఏరుకొచ్చేసుకుని దాన్ని మధ్యలో గడ్డి పెట్టాము, మరియు పిడకలు కూడా దాంట్లోనే పెట్టేశాము. తాటాకులు ఉంటాయి కదా, అవి ఎక్కువగా మండుతాయి కాబట్టి తాటాకులను కూడా పెట్టేశాము. ఇక్కడ గడ్డి ఎక్కువగానే తీసుకొచ్చుకున్నాం, కానీ గడ్డి సరిపోలేదు. ఇంకా గడ్డి కొంచెం తీసుకొచ్చుకుని చుట్టూరా గడ్డి పెట్టేశాము. చక్కగా డెకరేషన్ చేసుకుని పిడకలు కూడా దాని మీద పెట్టేశాము. మీరు కూడా భోగిమంట వేస్తే కామెంట్ చేయండి. ఎన్నో టైం వేశారు, ఎన్నిసార్లు వేశారు, ఇది ఫస్ట్ టైం అనేది చెప్పండి. మేమైతే ఫస్ట్ టైం. ఇప్పుడు మాకు భోగిమంట అనేది రెడీ అయిపోయింది. అక్కడ కొంచెం హోల్ లాగా పెట్టుకున్నాము, ఏమన్నా వేయాలంటే దాంట్లో నుంచి వేయొచ్చని. చక్కగా చుట్టూరా డెకరేట్ చేసుకుని ఇంకా వెలిగించేసాము. ఇంకా కొంచెం బాగా చలిగా ఉంది కాబట్టి ఆ చలి అనేది మాకు పోయింది, వెచ్చగా అనిపించింది. నాకు చాలా ఇష్టం భోగిమంట వేయడం, కానీ ప్రతి సంవత్సరం కుదరలేదు. ఈ సంవత్సరం కుదిరిందని వేస్తున్నాము. మా చెల్లి ఇంకా ఎక్కువగా అవడానికి అది ఊదుతుంది. ఇవి మేము తీసిన ఫొటోస్.